నా ఊపిరి పార్ట్ 6. ఈ ఒక విషయం చాలదా చరణ్కి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పటానికి? అలా సొంత తోబుట్టువులకే సాధ్యం అవుతుంది, కానీ వరుసతో తోబుట్టువులు అయిన వాళ్ళకి కాదు. పెళ్లి తర్వాత ఏమి తేడా ఉండదు. ఇంతకు ముందు ఎలానో ఆ తర్వాత కూడా అలానే, కానీ ఈ అన్నా చెల్లెళ్ళ విషయంలో కాదు అన్నాడు ఆదిత్య. అవును ఆదిత్య, అన్నయ్య దగ్గరకు వెళదామా అన్నది మధు. పద అని ఆదిత్య నడవటంతో కాఫీ తీసుకుని బయటకు వచ్చింది. చరణ్ అని ఆదిత్య పిలవటంతో, ఏమిటి సార్ ఇంకా పడుకోలేదా, ఏమైనా కావాలా అంటూ అక్కడకు వచ్చాడు చరణ్. సారేమిటి చరణ్, ఇది ఆఫీస్ కాదు, అలాగే ఆఫీస్ అవర్స్ కూడా కాదు అన్నాడు ఆదిత్య. అలవాటులో పొరపాటు బావా, క్షమించు అని నవ్వుతూ అన్నాడు చరణ్. అన్నయ్య కాఫీ తీసుకో, కాస్త రిలాక్స్ గా ఉంటుంది అని చరణ్ చేతికి కాఫీ ఇస్తూ అన్నది మధు. నా కోసం ఇప్పుడు ఇంత పని పెట్టుకున్నావా అన్నాడు చరణ్. అన్నయ్య, కాఫీ చేయటం కూడా ఒక పనేనా? మీ బావనే నిన్ను చూసి నీకు కూడా కాఫీ ప్రిపేర్ చేయమని చెప్పాడు అని ఆదిత్య చేతికి కాఫీ ఇస్తూ అన్నది మధు. ముగ్గురు అక్కడే ఒక చోట కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. ఏమిటి, మీకేనా కాఫీ, నాకు లేదా అని అక్కడికి వస్తూ అన్నది చిత్ర. నువ్వు ఇంకా పడుకోలేదానే అన్నది మధు. మీ అన్నయ్యకు మెసేజ్ చేశాను, ఎంతకీ రిప్లై ఇవ్వకపోయేసరికి వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదేమో చూద్దాము అని ఇలా వచ్చాను, మీరు కనిపించారు అన్నది చిత్ర. మా చరణ్ కి వర్క్ లో ఉన్నప్పుడు అతని శ్రద్ధ అంతా ఆ వర్క్ పైన ఉంటుంది చిత్ర అన్నాడు ఆదిత్య. చరణ్ కి వాళ్ళ చెల్లె అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావు కదా ఆదిత్య అన్నది చిత్ర. సపోర్ట్ కాదు చిత్ర, చరణ్ ఏమిటి అనేది చెప్తున్నా. పర్సనల్ గా నీకు తెలిసింది నాకు తెలియదు, అలాగే ప్రొఫెషనల్ గా చరణ్ ఎలా ఉంటాడు అనేది నాకు తెలిసినట్టుగా నీకు తెలియదు కదా. అయినా చిత్ర, ఈ చెల్లి ఆ అన్నయ్యకు సపోర్ట్ గా ఉంటే ఈ అన్నయ్య ఈ చెల్లికి సపోర్ట్ గా ఉంటాడు అని చిత్ర తలని ప్రేమగా నిమురుతూ చెప్పాడు ఆదిత్య. సపోర్ట్ అని చెప్పి నాకు కాఫీ ఇవ్వకుండానే మీరంతా తాగుతున్నారు కదా ఆదిత్య అని బొంగమూతి పెడుతూ అన్నది చిత్ర. ఆదిత్య మాట్లాడేలోపే, నేను నీకు షేర్ చేస్తాను కదా చిత్ర అని మధు తన కాఫీని చిత్రకి షేర్ చేసింది. పెళ్లి అయిన జంటతో కలిసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట సరదాగా కబుర్లు చెప్పారు. కాఫీతో పాటు వర్క్ కూడా కంప్లీట్ అవటంతో ఎవరి రూమ్ లోనికి వాళ్ళు వచ్చారు. రూమ్ లోనికి వచ్చిన ఆదిత్య, మధు త్వరగా ఫ్రెష్ అయ్యిరా, ఎప్పటికే ఆలస్యం అయ్యింది అన్నాడు. అలాగే ఆయన టవల్ తీసుకుని వాష్రూమ్ లోనికి వెళ్తూ ఉన్న మధుని పిలిచాడు ఆదిత్య. ఏమిటి ఆదిత్య అని మాట్లాడబోతూ ఉన్న మధుని వెనక్కు తిప్పి ఆమె మెడలో ఉన్న నెక్లెస్ ని జాగ్రత్తగా రిమూవ్ చేశాడు, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా. ఇందాక అలా అయ్యింది కదా మధు, అందుకే ఇప్పుడు నేనే తీశాను అన్నాడు ఆదిత్య. ఇట్స్ ఓకే ఆదిత్య, ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అని చెప్పి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది మధు. కొన్ని నిమిషాల తర్వాత, ఏమిటి ఆదిత్య చాలా టైర్డ్ అయ్యావు కదా, మరి పడుకోకుండా మొబైల్లో గేమ్ ఆడుతున్నావేమిటి అని ఫ్రెష్ అయి వచ్చి నుదుటిన సింధూరం పెట్టుకుంటూ అన్నది మధు. నేను ఈ గేమ్ నిద్ర రానందుకు ఆడటం లేదు మధు, వస్తూ ఉన్న నిద్రని కాస్త కంట్రోల్ చేసుకోవటం కోసం ఆడుతున్నాను అని మొబైల్ పక్కన పెడుతూ అన్నాడు ఆదిత్య. కంట్రోలా, దేనికి అని బెడ్ కి మరోవైపు చేరి అన్నది మధు. నీకోసమే మధు, ఒక్కరోజుకే నువ్వు అలవాటయ్యావు నాకు, నువ్వు పక్కన లేకపోతే అస్సలు నిద్ర రావటం లేదు, అందుకే ఇందాక నీకోసం ఎదురు చూసింది అన్నాడు ఆదిత్య. నాకు కూడా ఆదిత్య, అందుకే నిన్న నీ ఒడిలో పడుకోనా అని అడిగినది అన్నది మధు. అని పైకి నార్మల్ గా మాట్లాడుకుంటున్నా కానీ ఇరువురు లోపల చాలా సంతోషంగా ఉన్నది. సరే ఆదిత్య, ఇక పడుకో, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అన్నది మధు. అని మధు వైపు ప్రేమగా చూశాడు. ఇంత నైట్ టైంలో కూడా డ్రెస్ వేసుకోకుండా తన మాటకు గౌరవం ఇచ్చి చీర కట్టుకున్నందుకు, అది కూడా తనకు నచ్చిన స్టైల్లో. ఉదయమే లేవటం అలవాటు అయిన ఆదిత్యకి నైట్ ఆలస్యంగా పడుకున్నా సరే ఎప్పటిలాగే ఉదయమే మెలకు వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చూసేసరికి మధు చిన్నపిల్లలా తనని చుట్టేసి పడుకోవటం చూసి ఆదిత్య పెదవులు విచ్చుకున్నాయి. అలా నిద్రలో ఉన్నప్పుడు కాకుండా స్పృహలో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు గట్టిగా హక్ చేసుకుని పడుకునే రోజు ఎప్పుడు వస్తుందో మధు అని అనుకుని మధు నిద్రను డిస్టర్బ్ చేయకుండా లేచి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య లేచిన మరో నిమిషమే మధుకి మెలకు వచ్చింది. వాష్రూమ్ నుంచి వచ్చే సౌండ్స్ వలన ఆదిత్య ఫ్రెష్ అవుతున్నాడు అని అర్థమయ్యి లేచి బెడ్ నీట్ గా సర్ది రూమ్ సర్దుతూ ఉన్నది.
ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య మధుని చూసి, ఏమిటి మధు, ఎర్లీగా లేచావు? అసలే నీకు నిద్ర అంటే బంగారం కదా అంటూ చిన్నగా నవ్వాడు. మెలకు వచ్చింది ఆదిత్య అన్నది మధు. సరే, ఫ్రెష్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి, ఇంట్లో అందరూ ఉన్నారు కదా అన్నాడు ఆదిత్య. అలాగే ఆదిత్య అన్నది మధు. డైనింగ్ టేబుల్ దగ్గర, బావా, రిసెప్షన్ గ్రాండ్ గా జరిగినది. నైట్ అంతా మీ ఫ్యాన్స్ సగం మంది దీని గురించి మాట్లాడుకున్నారు అన్నది నీలిమ. మరి మిగిలిన సగం మంది ఏమన్నారు అని నీలిమ ఫ్రెండ్స్ వైపు చూస్తూ అన్నాడు ఆదిత్య. మా అక్క లక్కీ అని పైకి పొగిడేస్తూ లోపల జలస్ ఫీల్ అవుతున్నారు అన్నది నీలిమ. నీలిమ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నవ్వుకున్నారు. ఆడపిల్లలు అందరూ అంతేనా, జలస్ కి చిరునామానా అని అన్నాడు చరణ్. అలా ఎందుకు అనుకోవాలా అన్నయ్య, నచ్చిన వ్యక్తి విషయంలో పొసెసివ్ అనుకోవచ్చు కదా అన్నది మధు. అబ్బో అన్నట్టుగా లుక్ ఇచ్చాడు చరణ్. పెద్దమ్మ, మధు ఆదిత్యాలను ఇంటికి తీసుకుని వెళ్ళాలి, 2 రోజుల వరకు అక్కడే ఉంటారు, నిద్ర చేయాలి కదా కొత్త జంట అని భాస్కర్ గారు సావిత్రమ్మ గారి పర్మిషన్ కోసం అడిగారు. అందరూ హాల్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సావిత్రమ్మ గారు భాస్కర్ గారికి సమాధానం ఇచ్చేలోపే, 2 రోజులు లేదు మామయ్య, కుదరదు, అమ్మమ్మ లేకుండా నేను ఉండలేను, ఇప్పటి వరకు తను లేకుండా నేను అసలు ఉండలేదు అన్నాడు ఆదిత్య. అయ్యో ఆదిత్య, మీరు మాతో వస్తే ఇక్కడ పెద్దమ్మ ఒక్కతే అవుతుంది అని నాకు తెలియదా? మీతో పాటు పెద్దమ్మ కూడా వస్తుంది అన్నారు భాస్కర్ గారు. అమ్మమ్మ వస్తే నేను కూడా వస్తాను, లేకపోతే అమ్మమ్మను వదిలి రాలేను, తనని అలా ఒంటరిగా వదిలి రావటం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆదిత్య. నేనెందుకు ఆదిత్య అన్నారు సావిత్రమ్మ గారు. ఎందుకు అని అంటున్నారేమిటి నానమ్మ, రావచ్చు కదా, అందరం కలిసి ఒక చోట ఉంటే సంతోషంగా ఉంటుంది, మేము అక్కడ మీరు ఇక్కడ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అన్నదే మధు. అవును మధు, కాదు అని నేను అనటం లేదు, కానీ అన్నారు సావిత్రమ్మ గారు. కానీ ఏమిటి నానమ్మ, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఎవరో ఏదో అనుకుంటారు అని మన సంతోషాలని మనం దూరం చేసుకోలేము కదా, మీరు వస్తున్నారు అంతే అన్నది మధు. మధు మాటలకు ఆదిత్యకు సంతోషంగా అనిపించింది, సావిత్రమ్మ గారి విషయంలో అంతలా కేర్ తీసుకుంటున్నందుకు. సావిత్రమ్మ గారు ఒప్పుకోవటంతో మధు లగేజ్ ప్యాక్ చేసింది. చరణ్ ఆఫీస్కి, నీలిమ ఫ్రెండ్స్ అంతా వాళ్ళ ఇంటికి వెళితే మిగిలిన వాళ్ళు అందరూ భాస్కర్, కళ్యాణి గారులతో కలిసి వాళ్ళ ఇంటికి ప్రయాణమయ్యారు. ఇంటికి చేరుకున్నాక, నానమ్మ మీరెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి, వంట అయ్యాక పిలుస్తాను అని నీలిమ వైపు చూసింది మధు సావిత్రమ్మ గారికి రూమ్ చూపించమని. పెళ్లి చూపుల రోజు మధు రూమ్ లోనే ప్రైవసీగా మాట్లాడుకున్నారు కాబట్టి మధు రూమ్ తెలియటంతో ఇప్పుడు సరాసరి మధు రూమ్ వైపు వెళ్తూ ఉన్న ఆదిత్యను చూసి, ఆదిత్య అని గట్టిగా పిలిచింది మధు. మధు అలా పిలిచేసరికి ఆదిత్య వెళ్తున్నవాడల్లా ఆగి ఒక్కసారి మధు వైపు చూసి తర్వాత అందరి వైపు చూశాడు. ఆదిత్య చూపులను గమనించిన మధు అప్పుడు చుట్టూ చూసింది. మధు అలా అంత గట్టిగా ఆదిత్యాన్ని పిలిచేసరికి అందరూ తమ తమ పనులు ఆపి మరీ మధు వైపు చూశారు. మధు వాళ్ళను చూసేసరికి ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మధు వాళ్ళ అందరి వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి ఆదిత్యతో సహా రూమ్ లోనికి వెళ్ళింది. తమలో తాము నవ్వుకొని అందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఏమిటి మధు, రూమ్ లోనికి వస్తూ ఉంటే అంతలా పిలిచావు, నాకు తెలియకుండా నీ రూమ్ లో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావా అన్నాడు ఆదిత్య. అది కాదు ఆదిత్య, నేను త్వరగా ఫ్రెష్ అయ్యి అమ్మకి వంటల్లో సహాయం చేద్దాము అని, నువ్వు ముందు చేస్తే నాకు ఆ అవకాశం ఉండదేమో అని నువ్వు రూమ్ లోనికి వస్తూ ఉండగా అలా పిలిచాను, కానీ అది వాళ్లకు వేరేలా అర్థమయ్యింది అన్నది మధు. వేరేలా అంటే ఎలా మధు అన్నాడు ఆదిత్య. అది ఆదిత్య అని ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య కళ్ళు చిలిపిగా నవ్వటం చూసి, నేను ఫ్రెష్ అవ్వాలి ఆదిత్య అని టవల్ తీసుకుని వాష్రూమ్ లోనికి వెళ్లిపోయింది మధు. ఆదిత్య తనలో తాను నవ్వుకుని, మధు మనసులో మా మధ్య జరిగిన విషయంలో బాధ ఉన్నదా, నా బాధ చూసి తాను నాతో నార్మల్ గా ఉంటుందా, నాలో ఆ బాధని అలాగే గిల్టీ ఫీలింగ్ ని దూరం చేయడం కోసం, కానీ నిజంగా మధు నాతో అలా సరదాగా ఉండటం వల్లనే నేను తనతో ఫ్రీగా ఉండగలుగుతున్నాను అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి, ఆదిత్య మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో ఈ 2 రోజులు అన్నది మధు. నీ ఇల్లు పెద్దగా విశాలంగా ఉంది మధు, మీ మనసులా, కాకపోతే మన ఇంటితో నువ్వు పోలుస్తున్నావు కాబట్టి నీకు చిన్నదిగా కనిపిస్తున్నది. అయినా మధు, నేను అసలు మన రూమ్ దాటి బయటకు రావటమే లేదు, కేవలం ఫుడ్ కోసం తప్ప అన్నాడు ఆదిత్య.
"హ్మ్, కానీ ఆదిత్య, ఈ బెడ్ చిన్నగా ఉంది కదా, నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను" అన్నది మధు. "నువ్వు నా పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని తెలిసాక కూడా నువ్వు కింద పడుకుంటావా మధు? అయినా ఇలా బెడ్ చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఒకరికి మరి ఒకరం మరింత దగ్గరగా పడుకోవచ్చు. నువ్వు కింద పడకుండా చూసుకునే బాధ్యత నాది, కానీ ఇక్కడే పడుకో మధు" అని అనగానే మధు వెంటనే ఆదిత్యను చుట్టేసి అతని గుండెపై తలపెట్టుకుని పడుకున్నది. మధు అలా పడుకోగానే ఆదిత్య తనని మరింత గట్టిగా పట్టుకుని తనలో పొదువుకున్నాడు. ఆచారం ప్రకారం 2 రోజులు మధు వాళ్ళ ఇంట్లో ఉండి మరుసటి రోజు తిరిగి ఇంటికి వచ్చేశారు ఆదిత్య, సావిత్రమ్మ వాళ్లతో పాటు మధు. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఒకరితో మరి ఒకరు సమయం గడిపే మధు, ఆదిత్యాలు ఆ 2 రోజులు ఒకరితో ఒకరు సమయం గడపటం ఇద్దరికీ ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళ మధ్య ఉన్న చనువు ఇంకాస్త పెరిగింది. మరుసటి రోజు ఆదిత్య లేచేసరికి మధు కనపడకపోయేసరికి వాష్రూంలో ఉందేమో అనుకుని అలానే బెడ్ మీద కూర్చున్నాడు. మధు సావిత్రమ్మ గారికి కాఫీ ఇచ్చి ఆదిత్యకు ఇవ్వటం కోసం రూంలోనికి వచ్చింది. కాఫీతో లోనికి వస్తూ ఉన్న మధుని చూసి, "ఏమిటి మధు, ఇవాళ ఎర్లీగా లేచావు?" అన్నాడు ఆదిత్య. "ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను ఆదిత్య, అందుకే ఎర్లీగా లేచాను" అని ఆదిత్యకు కాఫీ ఇస్తూ అన్నది మధు. "సరే అయితే నేను డ్రాప్ చేస్తాను నిన్ను" అన్నాడు ఆదిత్య. "నేను స్కూటీ మీద వెళ్తాలే ఆదిత్య" అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేయటం కోసం కిచెన్ లోనికి వెళ్ళింది మధు. "నేను ఇవాళ ఆఫీస్కి వస్తున్నాను అని తెలిసి ఇది నైట్ అన్నయ్యతో మాట్లాడుకుంటూ లేటుగా నిద్రపోయిందా అని ఆఫీస్ టైం అవుతూ ఉన్నా ఇంకా రాని చిత్ర గురించి అనుకున్నది మధు. వెళ్ళి తన క్యాబిన్ లో కూర్చొని ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన బిందు హాయ్ అన్నది. "హాయ్, ప్లీజ్ సిట్" అని మధు అనటంతో బిందు కూర్చొని, "నెక్స్ట్ మంత్ నా మ్యారేజ్ ఉన్నది. ఆ ఈవెంట్ మీకే ఇస్తున్నాను. అండ్ మా ఫ్యామిలీలో జరిగే ఫస్ట్ మ్యారేజ్. చాలా అంటే చాలా బాగా గ్రాండ్ గా జరగాలి" అన్నది బిందు. "ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ మీరే ఈ మాట మాకు చెప్తారు, మా వర్క్ చూశాక" అన్నది మధు. అప్పుడే అక్కడికి వస్తూ ఉన్న చిత్రాన్ని చూస్తూ, "మీ లొకేషన్ అండ్ డీటెయిల్స్ తనకు ఇవ్వండి" అని చెప్పడంతో బిందు చిత్ర వైపు వెళ్ళింది. బిందు దగ్గర డీటెయిల్స్ తీసుకున్నాక చిత్ర మధు దగ్గరకు వచ్చింది. "ఏమిటే ఇవాళ లేటు?" అన్నది మధు. "నేను అవర్స్ మాత్రమే లేటు, కానీ నువ్వు డేస్ లేటు మధు" అన్నది చిత్ర. "మ్యారేజ్ అయింది కాబట్టే ఆ లేటు. రేపు నీకు కూడా మ్యారేజ్ అయ్యాక నువ్వు డేస్ లేటు లిస్ట్ లో కాదు, వీక్స్ లేటు లిస్ట్ లో ఉంటావు" అన్నది మధు. "అంతే కదా మరి. అవును, ఆదిత్య పేరెంట్స్ గురించి తెలుసుకున్నావా?" అన్నది చిత్ర. "లేదు, రిసెప్షన్ బిజీ, తర్వాత అమ్మ వాళ్ళ ఇంటిలో బిజీ, ఇప్పుడు ఇక్కడ బిజీ" అన్నది మధు. "అయితే ఏమైందే, సాయంత్రం ఇంటికి వెళ్ళాక తెలుసుకో" అన్నది చిత్ర. అలాగే, నేను ఆ పనిలో ఉంటాను, నువ్వు ఈ బిందు మ్యారేజ్ ఈవెంట్ పనిలో ఉండు" అన్నది మధు. "ఉంటా, ఉండక చేస్తానా? ఏంటో, లైఫ్ మొత్తం ఈ ఈవెంట్స్ తోనే సరిపోతుంది. ఇలా అయితే నా మ్యారేజ్ కు నేనే ఈవెంట్ చేసుకోవాలో ఏమో" అన్నది చిత్ర. "అది బెస్ట్ కదా చిత్ర, అమౌంట్ సేవ్ అవుతాయి" అని నవ్వుతూ అన్నది మధు. "అవును, ఎందుకంటే ఆ ఈవెంట్ చేసేది నువ్వే కాబట్టి నీకెందుకు అమౌంట్ పే చేస్తాను" అన్నది చిత్ర. "అయినా ఎక్కడ వసూలు చేయాలో నాకు బాగా తెలుసులేవే" అన్నది మధు. "ఏమిటి, ఎప్పటి నుంచే ఆడపడుచు కట్నం ప్లాన్ లో ఉన్నావా?" అన్నది చిత్ర. "అంతేగా మరి" అన్నది మధు. "అలా అయితే నేను ఆదిత్య దగ్గర తీసుకోవాలి, కానీ తీసుకున్నానా?" అన్నది చిత్ర. "అది నీ ఇష్టం, ఇది నా ఇష్టం చిత్ర" అన్నది మధు. "అయినా రేపు బుడ్డతో బుడ్డోడో పుట్టాక వాళ్లకు అత్తగా లాగాల్సింది లాగుతాను" అని నవ్వుతూ మధు వైపు చూసేసరికి మధు ఏదో ఆలోచనల్లో ఉండటం చూసి, "ఏమైంది సడన్ గా అలా అయిపోయావు?" అన్నది చిత్ర. "జీవితంలో నాకు తల్లి అయ్యే అవకాశం వస్తుందా చిత్ర? మా ప్రేమకు ప్రతిరూపాన్ని చూసుకుంటానా?" అని బాధగా అన్నది మధు. "ఏమైందే, ఎందుకు అలా అడిగావు?" అన్నది చిత్ర. "ప్రేమగా దగ్గర అవ్వవలసిన మేము పరిస్థితుల వలన పెళ్లి కంటే ముందే ఆదిత్యతో కలిసిపోయాను. ఆదిత్య మంచి కోసం ఆ స్టెప్ తీసుకున్నప్పటికీ నా మనసులో ఈ విషయంలో బాధ మాత్రం అలానే ఉండింది. నా అంతటా నేను ఆదిత్యలో కలిసిపోయిన నాకే ఇలా ఉంటే ఇంకా ఆదిత్య గురించి ఆలోచించు. తన బాధ చూడలేక నేను నార్మల్ గా ఉండటం చూసి తాను నాతో నార్మల్ గా ఉంటున్నాడు చిత్ర. కానీ ఆదిత్య మనసులో బాధ ఉండి ఉంటుంది కదా. నా ప్రేమ విషయం తనకు చెప్పినా, తనకు నా మీద ప్రేమ కలిగినా మేమైతే మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేయాలి కదా. ఆ సమయంలో మా మధ్య జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి మేము అసలు ప్రేమగా ఒక్కటి అవుతామా అన్న ఆలోచన కానీ, మాకు
పిల్లలు పుడతారు అన్న ఆశ కాని అస్సలు లేదే అంటూ ఏడ్చేసింది మధు. ఏమిటి మధు చిన్నపిల్లల, అంత పెద్ద విషయంలో ముందు అడుగు వేసిన దానివి. ఆదిత్య మనసులో బాధని శాశ్వతంగా దూరం చేయలేవా నీ ప్రేమతో? తాను అలా బాధపడుతూ ఉంటే నీకు బాగుంటుందో చెప్పు? జీవితం బాగుండాలి అంటే ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలి మధు. అసలు మీ మధ్య అలాంటిది ఒకటి జరిగింది అని మర్చిపోయి తనతో క్లోజ్గా ఉండు. అలానే ఆదిత్యపై నీ ప్రేమని మనసులోనే దాచుకోక కాస్త చూపించు. అప్పుడే కదా ఆదిత్యకి అర్థమయ్యేది తనంటే నీకు ఎంత ప్రేమ అని. నీ ప్రేమ చూసి ఆదిత్య కూడా నీతో ప్రేమలో పడవచ్చు. ఆ ప్రేమ మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా మీ మనసులోని బాధను కూడా దూరం చేస్తుంది. అలా కాకుండా నీ ప్రేమని నీలోనే దాచిపెట్టుకుంటే పెళ్లి అయినా కూడా మీరు స్నేహితులుగా ఉండవలసి వస్తుంది. నువ్వు తనతో చొరవ తీసుకుని ప్రేమగా ఉంటే నిన్ను ఎక్కడ తప్పు పడతాడో, మీ మధ్య జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకుని అని నువ్వు అనుకుని ఆదిత్యతో ప్రేమగా ఉండలేకపోతున్నావు. అనుకుంటే మొదట్లో అనుకుంటాడు కావచ్చు, కానీ ప్రేమ చూపించిన ప్రతిసారి అనుకోడు కదా. పోను పోను నీ ప్రేమ ఏమిటి అనేది అర్థమవుతుంది కదా. అయినా మధు, నువ్వు నీ ఇష్టంతోనే ఆదిత్యకు దగ్గరయ్యావు, కానీ ఆదిత్య మత్తులో అలా చేశాడు అని బాధపడుతున్నావా అన్నది చిత్ర. లేదు చిత్ర, ఒకవేళ ఆదిత్య కళ్ళల్లో స్పర్శలో కోరిక కనిపించి ఉంటే నేను అలా అనుకుని ఖచ్చితంగా బాధపడేదాన్ని. కానీ నాకు అసలు అలా అనిపించలేదు. ఆదిత్య స్పర్శలో మత్తు అనేది శరీరానికే కానీ అతని మనసులో లేదు అనిపించింది. లేకపోతే ప్రేమించిన వ్యక్తి కోరికతో అలా చేశాడు అంటే ఏ ఆడపిల్లకైనా ఎంత కష్టంగా ఉంటుంది చెప్పు అన్నది మధు. నువ్వు చెప్పేది నిజమా అన్నది చిత్ర. అవును చిత్ర, అంత బాధలో కూడా నాకు సంతోషం కలిగించినది ఏమైనా ఉంది అంటే అది ఇదే. నన్ను కిస్ చేసినప్పుడు కూడా ఆ ముద్దులో కోరిక కానీ కసి కానీ కనిపించలేదు. సహజంగా అయితే మత్తులో ఉంటే ఫీలింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో నువ్వే అర్థం చేసుకో. కానీ ఆదిత్యలో అయితే నాకు అసలు అలా అనిపించలేదు అన్నది మధు. అయితే ఆదిత్య నిన్ను ప్రేమిస్తున్నాడేమో అన్నది చిత్ర. నన్నా, కానీ ఇంతకు ముందు మేమసలు కలిసిందే లేదు కదనే. ఆదిత్యాన్ని చూసి ప్రేమలో పడిన క్షణం నుంచి మళ్ళీ మొన్న ఆ సంఘటన అయ్యే వరకు నేను ఆదిత్యను చూసిందే ఒక్కసారి. అది కూడా తనతో ప్రేమలో పడినప్పుడు మాత్రమే. మళ్ళీ తర్వాత అసలు కలిసిందే లేదు అన్నది మధు. నువ్వు ఆదిత్యను చూసి తనతో ప్రేమలో పడినట్టు ఆదిత్యకు తెలుసా? అలానే ఆదిత్య కూడా అంతేనేమో అన్నది చిత్ర. అవకాశమే లేదు. ఇంకా నేనన్నా నీతో అలా ట్రిప్ కి ప్లాన్ చేస్తానేమో కానీ ఆదిత్యకి ఇల్లు ఆఫీస్ తప్ప మరో ప్రపంచమే తెలియదు. అలాంటప్పుడు నన్ను చూసి నాతో ప్రేమలో పడటం ఇంపాసిబుల్ అన్నది మధు. అవునో కాదో ఆదిత్యాన్ని అడుగు అన్నది చిత్ర. వేరే వాళ్ళను ప్రేమిస్తున్న విషయం నాకు ధైర్యంగా చెప్పగలడేమో కానీ నన్ను ప్రేమిస్తున్నాను అని నాకు చెప్పలేడు. నేను అంత సడన్ గా అడిగితే ఒకవేళ చెప్పాలి అని ఉన్నా ఆల్రెడీ మా శరీరాలు ఒక్కటి అయ్యాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని చెప్పటం లేదేమో. నేను ఎక్కడ తప్పుగా అనుకుంటానా అని. ఎలాగైతే నేను అనుకుంటున్నానో అలా అన్నదే మధు. ఎగ్జాక్ట్లీ మధు, ఇప్పుడు దారిలోనికి వచ్చావు. నీ విషయంలో నువ్వు అనుకున్నట్టు ఆదిత్య విషయంలో ఆదిత్య కూడా అలానే అనుకోవచ్చు కదా. మనం అనుకున్నది నిజమో అబద్ధమో తెలిసే ప్రయత్నం కూడా నువ్వే చేయాలి. ఆదిత్యకు వచ్చే ప్రమాదం గురించి తెలుసుకోవటం మాత్రమే కాకుండా మీ మధ్య ఉన్న బంధాన్ని బలంగా మార్చుకునే బాధ్యత కూడా నీదే. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం అవదు, ఇంకా వీక్ అయ్యి ధైర్యాన్ని కోల్పోవటం తప్ప అన్నది చిత్ర. ఇకపై ధైర్యంగా ఉంటాను, నిజానికి ఉండాలి కూడా అన్నది మధు. సరే కాని ఆదిత్యకు కాల్ చేసి లంచ్కి వెళ్దామా అని అడుగు అన్నది చిత్ర. ఎందుకు అన్నది మధు. ఆదిత్యతో కలిసి తినాలి అని లేదా అన్నది చిత్ర. ఎందుకు లేదు, ఉంటుంది. ఎప్పుడు ఆయనతోనే ఉండాలి అనిపిస్తుంది, కానీ కుదరదు కదా అన్నది మధు. మరైతే కాల్ చేయి మధు అన్నది చిత్ర. తప్పుగా అనుకుంటే అన్నది మధు. పిలిచేది నీ మొగుణ్ణే, పక్కింటి మొగుణ్ణి కాదు. అయినా ఇప్పుడే కదా చెప్పింది నువ్వే చొరవ తీసుకునే ప్రయత్నం చేయాలి అని. అంతా విన్నాక కూడా మళ్ళీ ఈ డైలాగులేమిటే అని చిత్రాన్ని మధు మొబైల్ తీసుకుని ఆదిత్యకు కాల్ చేసి మధు ముందు పెట్టింది, మొబైల్ ని మాట్లాడమన్నట్టుగా. అటువైపు నుండి ఆదిత్య హలో అన్నాడు. ఆదిత్య, లంచ్ చేశావా అన్నది మధు. లేదు, చేయటానికి రెడీ అవుతున్నాను, కాల్ చేశావు అన్నాడు ఆదిత్య. ఆదిత్య, నాకు నీతో కలిసి లంచ్ చేయాలి అని ఉన్నది, ఎక్కడికైనా వెళదామా అని కళ్ళు మూసుకొని స్పీడ్గా చెప్పేసింది మధు. మధు ప్రవర్తన చూసి చిత్ర నవ్వుకుంటే
మధు మాటలు విని ఆదిత్య తనలో తాను నవ్వుకొని, మీ ఆఫీస్ లొకేషన్ షేర్ చేయి మధు, వస్తాను, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం అన్నాడు ఆదిత్య. అలాగే ఆదిత్య అని సంతోషంగా చెప్పి కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేసింది మధు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.